హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రోజులుగా నిరుద్యోగులైతే తెలంగాణ అంగన్వాడీ నోటిఫికేషన్ గురించి ఎదురు చూడడం జరుగుతుంది. మన ఛానల్కి చాలా కామెంట్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్ని చెప్పండి అని చెప్పేసి ప్రతి వీడియోకి కూడా ఈ కామెంట్ అయితే రెగ్యులర్గా మనం చూడడం జరుగుతుంది. మీకోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి జాబ్ మేళాలో తదితర శాఖ మంత్రి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ మీద సంచలన వ్యాఖ్యలు చేయడమైతే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో చూద్దాం. నోటిఫికేషన్ ఎప్పుడు భర్తీ అవుతుంది, ఎన్ని పోస్టులతో భర్తీ అవుతుంది, ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలని ఇచ్చారు అనే పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఏ జిల్లా నుండి ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ నేను మీకు అప్డేట్స్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో అంగన్వాడీ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే అంగన్వాడీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి ఈ చిత్రంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. మంత్రి కొండా సురేఖ గారు, అదేవిధంగా మంత్రి సీతక్క గారు, దళసరి అనసూయ. అంగన్వాడీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం, మంత్రి సీతక్క. వరంగల్ త్వరలో అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకుందే ఉద్యోగుల కోసమన్న మంత్రి, కేసీఆర్ పాలనలో 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్న సీతక్క, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని, అవకాశాలు వస్తే వదులుకోవద్దని సూచించారు. తల్లిదండ్రులకి భరోసా కల్పించాలన్న మంత్రి, సొంత ఊరు దాటితేనే భవిష్యత్తు బంగారం అవుతుందన్నారు. వరంగల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకి భారీగా సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు, అన్ని డాక్యుమెంట్స్ ప్రాసెస్ కూడా, ఫైల్ కూడా సిద్ధమైతే అవ్వడం జరిగింది. జస్ట్ కేవలం నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం అయితే మిగిలి ఉంది. ఆ నోటిఫికేషన్ కూడా త్వరలోనే ఇస్తాము అని చెప్పేసి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారైతే తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే 60 కంపెనీల ద్వారా 11,000 జాబ్స్ని అయితే ఇప్పటివరకే వీరు ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు. నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఆమె మరో మంత్రి సీతక్కతో కలిసి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ 60 కంపెనీల ద్వారా 11,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇది ప్రజెంట్ వరంగల్లో జరుగుతున్నటువంటి జాబ్ మేళాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్లోనే మంత్రి సీతక్క గారు పాల్గొని అంగన్వాడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పైన ఈ యొక్క వ్యాఖ్యలని చేయడం జరిగింది. త్వరలోనే అంగన్వాడీకి సంబంధించినటువంటి 14,236 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్రతి పోస్టును కూడా ఫిలప్ చేస్తాము అని చెప్పేసి మంత్రి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మొట్టమొదటిగా మన ఛానల్లో వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఆ వీడియో మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ జిల్లా నోటిఫికేషన్ రాగానే మీకు వీడియో అనేది నేను చేసి పెట్టడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.